కాకినాడ వారి శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి పౌరాణిక సాంఘిక నాటక కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నర్తనశాల పౌరాణిక పద్య నాటకాన్ని ఒంగోలు పీవీఆర్ హైస్కూల్లో ఈదర హరిబాబు నేతృత్వంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ కళా పరిషత్ కళావేదికలో నిర్వహించిన నర్తనశాల పౌరాణిక పద్య నాటకం ఒంగోలు నగర వాసులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నర్తనశాల నాటకంలో నటించిన పాత్రలు, పాత్రధారులు ధర్మరాజు మరియు కంకుపట్టు శ్రీ టి కోదండరావు, భీముడు మరియు వలలుడు యువిఎస్ ఆచారి, అర్జునుడు మరియు బృహన్నలుగా పిఎస్ రామకృష్ణ, ద్రౌపది మరియు మాలినిగా శ్రీమతి పి మణిబాల, విరాట మహారాజుగా శ్రీ ఎస్ సత్యనారాయణ, సుదేష్ణ మహారాణిగా శ్రీమతి పి నాగమణి, కీచకుడిగా శ్రీ ఎస్కే అమీర్, జి మూతా మల్లుడుగా అమరా సత్యనారాయణ, భటుడుగా పి శివకళ్యాణ్, ఉత్తర కుమారిగా కుమారి వై శ్రీదేవి నటించారు. సాంకేతిక వర్గంలో హార్మోనియం శ్రీ వై రమణ, కీబోర్డు కేవి రమణ, తబలా వై సాయి, ఆహార్యం శ్రీ ఉమా ఆర్ట్స్ కాకినాడ, రంగాలంకార లైటింగ్ సురభి సంతోష్, రచన కీర్తిశేషులు శ్రీ కళ్ళూరి రామారావు, దర్శకత్వం ఎస్కే అమీర్ ఈ నర్తనశాల పౌరాణిక పద్య నాటకంలో ప్రదర్శించారు. మన శ్రేయస్కామి ఆత్మబంధువు అయిన శ్రీకృష్ణ భగవానుని అన్నదండలతోడను దేవర్షి నారదుల వారియు, పురోహితులైన కౌర్యుల వారియు, అట్లే మన వంశత్రాతే అయిన వ్యాసుల వారియు, ఇంకను ఎందరో మహనీయుల యథోచిత సలహాలను అనుసరించి ఎన్నో కష్టముల కోర్చి 12 ఏళ్ల అరణ్యవాస కాలాన్ని విజయవంతముగా పూర్తి చేసి ఇంతకాలానికి మిగిలిన ఏడాది అజ్ఞాతవాసం ఆరంభించబోతున్నాం. కానీ ఈ అజ్ఞాతవాసము అనుకున్నంత తేలిక కాదు. ఏడాది పాటు మనలో ఏ ఒక్కరిని ఎవరు గుర్తించకుండా ఉండేటట్లు చాలా అప్రమత్తులై మసలుకోవాలి. అక్కడ ధర్మనందన ఇంతకు అజ్ఞాతవాస కాలము ఏ రాజ్యమున గడపవలేనో నిర్ణయించింది. ఆ రాజ్యము ముఖ్యముగా ఆ దుష్ట దుర్యోధన సామంత రాజ్యమై ఉండాలి. ఆ రాజే మనలందరినీ ఆ దుష్టునకు పట్టి ఇచ్చారు. హేమమ్మ గారి సూచన చాలా దివ్యముగా ఉన్నది. పెద్దమ్మ గారు ఆ విషయం అవశ్యము గుర్తించవలసిందిగా నా మనవి. నాయనలారా, మీ ఆందోళన నాకు అర్థమైనది. ఆ విషయమై నేను ఎంతగానో ఆలోచించి ఉంటుంది. స్వేచ్ఛగా ఉండేవారు. లేదా ఈ తర్వాత శత్రు సంహారం అనొచ్చి నిష్కంటకముగా ఈ రాజపుట్టకు ఒక అర్థమైనది ఎందుకు వచ్చిన బ్రతుకు. శాంతించండి స్వామి, శాంతించండి. మహర్షుల బృహదర్శన వారు సెలవిచ్చిన నల మహారాజు కష్ట పరిస్థితి వృత్తాంతము మరిచినారా ఏమి? వారి కష్టములతో పోల్చుకునేనా మనది ఒక కష్టమేనా? అయినను తమ వంటి ప్రాజ్ఞులకు ఎల్లవేళలా పౌరుష ప్రదర్శన క్షేమము కాదు. పౌరుషమా? అది మరచి చాలా కాలమైనది. ఏకచక్ర పురాణ పరుమాలి ఎటులో బ్రతికినా నిన్ను పులుపులతో నీరు జీవోత్సవ
బిడ్డమ్మను చూసి నవ్విపోరే సోదరులకు ధైర్యం చెప్పగల పరాక్రమశాలి అవి వీర భయంకరుడవు. నీవే ఇట్లు ధైర్యం నందుయున్నా మాకిక ధైర్యం చెప్పేవారు ఎవరన్నా? నాయన భీమసేన, కష్టములు కలకాలము కాపురముండవు కదా. ఇన్ని నాళ్ళ వనవాసాన్ని గడిపిన మనము ఒక్క ఏడాది అజ్ఞాతవాసంలో గడుపులేమా? పైగా నాడు ద్వైతవనములో ఉన్నప్పుడు నా ధర్మనిరతకి మెచ్చి యమధర్మరాజు అనుగ్రహించిన వరాన్ని మరచినాము. ఈ అజ్ఞాతవాసానికి అవసరమైన రూపాలు నన్ను తలచుకోగానే మీకు సంక్రమిస్తాయి. మిమ్మల్ని ఎవ్వరు గుర్తుపట్టలేరని కదా ఆ మహానుభావుడు సెలవిచ్చాడు. ఆ అమృత వాక్కును వృధా కావు కదా. ఎందుకంటే అనవసర ఉద్రేకము? పైగా ఇప్పుడే కదా ఉద్రేకమును అదుపులోని పలికితే శాంతించము నాయన, శాంతించము. మన్నించండి అగ్రజం, పొరపాటు జరిగింది. అన్నా ఇంతకు మీ కర్తవ్యం ఎట్లు నిర్ణయించినారో తెలియజేయలేదు. అవును నాయన, విరాట మహారాజు సాధుజన వత్సలుడని, పైగా అక్షక్రయణ యందు ఆసక్తి గలవాడని విన్నాడు. కంకుపట్టు అనే పేరుతో ఎన్ని వేషధారినై అతని కొలువులో చేరి ధర్మోపన్యాసములు వినిపించు ఆ అక్షక్రీడ నైపుణ్యంతో ఆనందైపోయి అతని సేవలో కాలము గడుపు నిశ్చయించాడు. మహారాజు బ్రతికి అసమాన పరాక్రమోపేతులైన నలుగురు తమ్ములు నేడు ఎవరినో సేవించుచు వారి అజ్ఞానవంతమై కాలము గడపవలసి వచ్చింది కదా. కటకట ఇది ఎంత బలీయమైనది. మీ అన్నగారి శక్తి మీకు తెలియనిది కాదు. వారి బుద్ధి బలము చేత మహారాజు చేతనే సేవలు చేయించుకోవాలి. వారికి ఇంతకంటే ఉచితమైన వేషం లేదు. అందురా మహానందముతో పాటు మత్తెక్కించున్నది. ఉన్నట్లుండి నీ కంఠస్వరం మీద వారిని త్రాగిన మైకములో నీ గట్లే అనిపించను. ఎవడమా మేము? ఎవరిని ఎవడవా లేక యమలోకమునకు పోవా? కాలము దోపురించిన వాడవా? నిన్ను ఇక్కడ నియమించిన టక్కులోడికి నేటితో అయ్యూముడు నిన్ను ఇక్కడ తెచ్చి దాని పరిపట్టేదను. ఆయువు మూడిననే నీకు ధర్మాత్మకు విరచని రాష్ట్రంలో ప్రవేశించి తమ్ములతో సహా గాది కింద పంది కొక్కువలే పడతులను ప్రజలను ఏదించుచు నరరూప రాక్షసుల వలె జీవించు నీకు నేటితో ఆయువు పరిసమాప్తము కానున్నది. ఇదే కాసుకురుము.
వెళ్ళను స్వామి తల్లిరా. నేటితో నా పగ చల్లారి. ఈ సంతోష సమయంలో మీకు ఏ రీతిగా కృతజ్ఞతలు తెలుపుకోగలను నాకు తెలియకున్నది స్వామి. రచన కాటూరి రామారావు గారు, దర్శకత్వం నర్తనశాల. విశ్వామిత్రుడైతే చాలా అద్భుతంగా చేస్తారండి, చాలా సీనియర్ యాక్టరు. కీచకుడు ఎస్కే అమీర్, భటుడు నా ఉత్తర కుమారి. ఈ అమ్మాయి శ్రీదేవి. ఈ అమ్మాయి ఇంకా భరతనాట్యం నేర్చుకుంటుంది, బీటెక్ చదువుతుంది. పాపం తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించి మాకు సహకరించారు. అలాగే భటుడు శివ కళ్యాణ్. ఈయన మన ఏ డిపార్ట్మెంట్, సచివాలయంలో గుమస్తాగా పనిచేస్తున్నారండి. వారికి కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. చిన్న పాత్ర అయినా అతను అంత దూరం నుంచి వచ్చి మాతో వాళ్ళ అదే శ్రీదేవి వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఒకసారి స్టేజ్ మీద వచ్చే బాగుంటుందేమో. ఈయన వృత్తిరీత్యా తాపి వేస్తారండి. పని మానేసుకుని 3 రోజులు మాతో అమ్మాయితో వచ్చారు. అలాగే వారి అమ్మగారు కూడా. కావున ఇంతవరకు ఉండి మమ్మల్ని ఆశీర్వదించి పంపుతున్నందుకు ఒంగోలు ప్రేక్షక మాధవులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇందులో విప్రనారాయణుడిగా తేరల శ్రావణ్, ఈయన ప్రొద్దుటూరులో నాట్యాచార్యుడు, నా శిష్యుడు యొక్క ప్రశిష్యుడు. మొన్న పాండురంగ మధ్యలో కూడా ఇతను ఈ వేదిక మీద నర్తించాడు. అదేవిధంగా శ్రీ మన్నార్ దాసునిగా, శ్రీకృష్ణునిగా, అక్షయ కొల్లి అక్షయ, అదేవిధంగా దేవదేవిగా పతకమూరి సుప్రియ అమ్మాయి హైదరాబాద్లో ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు కూడా ఒంగోలు
వాళ్ళ అమ్మగారి పుట్టిల్లు. ఇక్కడ చేయడం ఆ అమ్మాయి భాగ్యంగా భావించి అక్కడ కార్యక్రమానికి సెలవు పెట్టుకొని మరీ ఈ కార్యక్రమానికి వచ్చింది. అదేవిధంగా విజయరాఘవ, వీళ్ళిద్దరు మాత్రం 1 టౌను 2 టౌను, అంటే గేటుకి అవతల గేటుకి యువతల. ఇద్దరు కూడా ఈ కార్యక్రమాలు చక్కగా చేస్తున్నారు. ఈ వేదిక మీద అనేక రకాల దాదాపుగా వేదికకి ప్రధానమైనటువంటి నృత్య నాటికల్ని వీళ్ళిద్దరు కూడా ఈ వేదిక మీద చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ శిల్పాలన్నింటినీ చెక్కినటువంటి రూపశిల్పి మా ఆచార్య గారు. మొత్తం మా ఆచార్య గారు లేకపోతే చాలా చోట్ల గెటప్పులు ఉండవు. పైగా ఆయన మామూలుగా మేకప్లు చేసేటటువంటి ఎక్స్ప్రెస్ మేకప్ మ్యాన్. చాలా వేగంగా సిద్ధం చేసి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రక్తికెట్టిస్తుంటారు. ఈ సువర్ణ అవకాశాన్ని ఎన్టీఆర్ కళా పరిషత్తులో మాకిచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ కమిటీ పెద్దలందరికీ, మీద ముఖ్యలి ఈదర హరిబాబు గారికి సభాముఖంగా అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ పాప, ఈ విక్కీ అనే పాప, విక్కీయే కదమ్మా నీ పేరు? ఏదోలే, కానీ అమ్మాయి పాస్చర్స్, గెస్చర్స్, ఎక్స్ప్రెషన్, ఐ బౌల్ని 3D ఎఫెక్ట్లో చెప్పగలిగిన ఒకే ఒక కళాకారుని నేను గమనించాను. ఇటు చూస్తున్నాం అనుకుంటున్నారు ఆడియన్స్, ఇటు ఆడియన్స్ మా వైపు చూస్తున్నా అనుకున్నారు, మీరు మా వైపే చూస్తున్నా అనుకున్నారు. ఆ ఐబాల్ని ఎలా మేనేజ్ చేస్తుందో నాకు తెలియదు, ఆమెకు కూడా తెలియదు. అయితే అదృష్టం, అది అదృష్టం అదృష్టం అదృష్టం. ఈ కళాకారుని బాగా నటించినందుకు, నృత్యం చేసినందుకు అభినందిస్తున్నాము. అలాగే అందరూ బాగా చేశారు. మా పాండురంగుడు, నా కాంపిటేటర్, రేపు రాబోయే పాండురంగం బజారు, అందరూ బాగా చేశారు. అందరికీ ధన్యవాదాలు. అలాగే రేపు 4 గంటలకు 7 మధ్య పిల్లల స్కూల్స్ వాళ్ళ కార్యక్రమాలు, 8 గంటలకు నర్తనశాల పద్య నాటకం. తప్పకుండా విచ్చేయండి, చూద్దాం, ఆనందిద్దాం. రైట్, మర్చిపోయి చేస్తున్నారు. ఈ అమౌంట్ 54,000 రూపాయలు. ఆ అమౌంట్ను కూడా ఆయన శిష్యురాలు శివకుమారి గారు అందజేయాలి. ఓకే, రైట్, ధన్యవాదాలు అందరికీ. సరే, మీకు ఆలస్యమైనది కానీ 2 మాటలు చెప్పకుండా గురువు గారి నుంచి ఉండలేకపోతున్నాను గురించి. ఎందుకంటే చిన్నప్పుడు, నా చిన్నతనంలో వెంపటి చినసత్యం మాస్టర్ గారి రూపకాలు కొన్ని చూశాను. ఆ తర్వాత అద్భుతంగా మన ఒంగోలులో మాస్టర్ గారు వచ్చి వారి శిష్యుడిగా, వెంపటి చినసత్యం మాస్టర్ గారి శిష్యుడిగా అచ్చం మాస్టర్ గారి బ్యాలెన్స్ ఎలా ఉంటాయో అంతగా రక్తి కట్టిస్తూ ప్రతి విషయము చాలా జాగ్రత్తగా తీసుకొని నవరసాలు కూచిపూడిలో పండించారు. హాస్యరసం మరీ ముఖ్యంగా మాస్టర్ గారి దగ్గర నిజంగా, ఎందుకంటే కూచిపూడి రూపకాల్లో ఇది వరకు యక్షగానాల్లో మధ్యలో కొంత హాస్యం ఉండేది, కానీ చాలా క్లుప్తంగా పెట్టినా కూడా అద్భుతంగా ఉంది. అలాగే దేవదేవి, విప్రనారాయణుడు అద్భుతంగా వారి పాత్రలను పోషించారు. నా సోదర సమానులు బాలు మాస్టర్ గారు, అలాగే భరణి గారు నేను డ్యాన్స్ 93లో సర్టిఫికేట్లు బ్యాచ్మేట్స్ని. ఈరోజు మళ్ళీ ఒంగోలులో తను ఇక్కడ నర్తించడం చూడడం చాలా ఆనందంగా ఉంది. ఉన్న 5 నిమిషాల్లో కూడా చాలా చక్కగా అద్భుతంగా నర్తించారు. ఆ పాత్రకి న్యాయం చేశారు. చిన్నారులు ప్రతి ఒక్కరూ కూడా అద్భుతంగా, నేను మా స్టూడియోలో నర్తకుల దగ్గర నుంచి ఎలాగైతే పశుమతి కృష్ణమూర్తి గారు అభినయాన్ని పిండుతారో, మా మాస్టర్ గారు అంతే ఇదిగా చాలా న్యాచురల్గా ఉంటాయి. ఆ ఎక్స్ప్రెషన్స్ ఎవరికి రావు. నేను మాత్రం నభూతో నభవిష్యతి అని చెప్తాను. ఆయన కూర్చేటువంటి కంపోజిషన్స్ అన్నీ కూడా నాకు ఎప్పటికప్పుడు వింతగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎలా వస్తాయి మాస్టర్ గారికి ఇట్లా ఆలోచన? ఆడవాళ్ళం మాకెవరికి తెలియదు, అలా కూర్చోవాలి, అలా చూడాలి, ఇలా పూలు ఇలా అనుకోవాలి, అవన్నీ మాకే ఐడియాస్ రావు అసలు, ఆడవాళ్ళమైనా కూడా. కానీ మాస్టర్ గారు అవి ఎట్లా దింపుతారో తెలియదు. అబ్బా, ఎంత అద్భుతంగా ఉందనిపిస్తుంది ఒక్కొక్క మూమెంట్. మాస్టర్ గారు అందరినీ కూడా నవరస భరితమైనటువంటి నృత్య రూపకంలో ఓల్లాడించారు.
మా గురువుగారికి మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జనవరి 20వ తారీఖున సిఎస్ఆర్ శర్మ కాలేజీలో జరిగిన డీజేఆర్ క్లబ్ టోర్నమెంట్ 2025 మ్యాచ్లో గెలిచిన వారికి బహుమతులను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి ఒంగోలు సిరి హాస్పిటల్ టీం కెప్టెన్ లక్ష్మణ్ కు అందజేశారు. రెండవ బహుమతి ఒంగోలు ఎస్ఆర్సి 11 టీం కెప్టెన్ సుబ్బారావుకి అందజేశారు. మూడవ బహుమతి హైదరాబాద్ కు చెందిన జాగృతి 11 టీం సాయికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డీజేఆర్ క్లబ్ టోర్నమెంట్ 2025 ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు కొండ్రుపాటి అప్పాజీ, వల్లి రాము, బోడేపూడి శివప్రసాద్, బచ్చనబోయిన శ్రీను, షేక్ వలి, ప్రేమ్ కుమార్, దగ్గుపోగు కళ్యాణ్ చక్రవర్తి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులైన డీజేఆర్ అనే శాసనసభ్యులైన దామచల జనార్దన్ గారి పేరు మీద వారి పుట్టినరోజు 20వ తేదీ సందర్భంగా సిఎస్ఆర్ టోర్నమెంట్లో సిఎస్ఆర్ శర్మ కాలేజీలో క్రికెట్ టోర్నమెంటు అనౌన్స్మెంట్ జరిగినది. దీనికి గాను ఫస్ట్ ప్రైజ్ 3 లక్షలు, సెకండ్ ప్రైజ్ 2 లక్షలు గాను, థర్డ్ ప్రైజ్ 3 లక్షలు గాను చేయటం జరిగింది. దీంట్లో ఈ టోర్నమెంట్లో ఫస్ట్ బహుమతి పొందిన ఒంగోలు సిరి హాస్పిటల్ 13వ గాను 3 లక్షలు, సెకండ్ బహుమతి ఎస్ఆర్సి 11 ఒంగోలు ఎస్ఆర్సి 11 మూడో ప్రైజ్ జాగృతి హైదరాబాద్ టీము 3వ ప్రైజ్ గాను కొట్టింది. దిగన్ జనార్దన్ అన్న గారి సమక్షంలో మేము పార్టీ ఆఫీసులో ఈ యొక్క కప్పులు తీసుకోవడం జరిగినది. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.